2 పేతురు 1:12 ఈ కాలంకి ఉన్న సత్యములో మీరు స్థాపించబడాలి అని పేతురు రాస్తున్నాడంట. ఈ కాలానికి సత్యం ఏంటి? యేసు క్రీస్తు నమ్ముకుంటే ఆయన బలిగా మారుతాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు మీరు రక్షించబడతారు అని. ఆ సమయంలో అందరూ కూడా మోషే ధర్మశాస్త్రమే సత్యం అని చెప్పారు. అప్పుడు ఏమన్నాడు? మోషే ధర్మశాస్త్రం వల్ల చేసిన క్రియలను బట్టి కాదు గాని మీరింకా బలులు ఇవ్వనవసరం లేదు. పౌలు కాలంలోకి వచ్చేసరికి ఇంకో సత్యం చెప్తున్నాడు. గలితీలకు రాసిన 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసు క్రీస్తు మీరందరూ ఏకముగా ఉన్నారంట. అది ప్రస్తుత కాల సత్యం, నూతన నిబంధన సత్యం. బ్రాహ్మణుడు అనేది లేదు, పండితుడు అనేవాడు లేడు, కిందున్నవాడు లేడు, ఎవరైనా రావచ్చు. ఆ ప్రస్తుత కాలం ఆ సత్యం బోధించినప్పుడు పైన ఉన్న వారికి ఇష్టం లేదు. వాళ్ళందరూ మా గర్భగుడిలోకి ఎలాగొస్తారు? ఈ రోజు మనం యూదులమనో బ్రాహ్మణులమనో క్రీస్తులో మనము రక్షించబడలేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాము కాబట్టి రక్షించబడ్డాం.